వెల్కమ్ టు ప్రణమ్య గేమర్ అండ్ డాన్సర్. సో ఇవాళ అయితే మనం రోబ్లాక్స్ లో అపార్ట్మెంట్ టైకాన్ అనే ఒక గేమ్ ఆడుతున్నాము. సో లెట్స్ సీ. సో మీరైతే చూస్తున్నారు ఇది అపార్ట్మెంట్ టైకాన్. అంటే మనకి డిస్టర్బెన్స్ అవుతుంది గాయ్స్, అందుకే మనం సౌండ్ ని తీసేద్దాం. సో మీరైతే చూస్తున్నారు మనమైతే మ్యూజిక్ ఆఫ్ చేసేసాం. ఇప్పుడు మనం ఇవంతా కట్టాలి. ఆల్రెడీ నేను సగం కట్టేశాను అనమాట. సో లెట్స్ సీ. వీళ్ళందరూ మన కస్టమర్స్ అండ్ 50 సెక్షన్. మనం ఇవన్నీ ఇప్పుడు కొనాలి. మనం ఇప్పుడు పైకి వెళ్ళి లిఫ్ట్ లో అవి కడదాం అనమాట. కట్టాలి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను నేను ఇప్పుడు. సో మీరైతే చూస్తున్నారు ఇవన్నీ మనం ఇప్పుడు కట్టేసాము. స్టవ్, రిఫ్రిజిరేటర్, టాయిలెట్, మిర్రర్, data saved. Your data was auto saved. Okay guys. సో గాయస్ మనకి ఇప్పుడు మనీ కావాలి. వెళ్ళి తెచ్చుకుందాం, కిందకి వెళ్ళి తెచ్చుకుందాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో లెట్స్ గో గాయస్. బయటకి ఎందుకు వస్తున్నాను నేను? బయట కదా ఏటీఎం ఉంది యాక్చువల్లీ. సో లెట్స్ గో. మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇంకా ఒకసారి స్టెప్స్ వస్తేమో ఏంటో గాయస్, స్టెప్స్ వస్తేమో అంటే ఇసుకుపుడుతుంది. స్టెప్స్ వస్తే ఎంతసేపు దిగాలి అసలు ఏంటి అన్నట్టు అవుతుంది. తర్వాత మళ్ళీ లిఫ్ట్ వస్తేమో బటన్స్ ప్రెస్ చేసి. సో మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటాను. సో మీకు స్టెప్స్ బెస్టా లేకపోతే లిఫ్ట్ బెస్టా? నాకైతే ఎందుకో స్టెప్స్ బెస్ట్ అనిపిస్తుంది. ఎస్, ఇవన్నీ కట్టేయాలి. వెళ్ళండి మేడం. మీ రూమే ఇది. ఎంతమంది తీసుకొస్తుందో ఏమో. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే న్యూ ఫ్లోర్ కట్టేద్దాం మనం. సో మనం అయితే న్యూ ఫ్లోర్ కట్టేద్దాం. దీనిపైన ఏం పెడదాం? ఇది పెడదామా? సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, 2 bedroom అపార్ట్మెంట్. 2 bedroom అపార్ట్మెంట్ బెస్ట్ అని, లేకపోతే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ బెస్టా? ఓకే. అరే ఫ్లోర్ purchase, you can now go to your next floor with the elevator. So let's go to our 3rd floor. 781 apartment walls. So let's go guys. సో గాయస్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్ లో మళ్ళీ ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకొని మనకి ఇవి స్లిప్స్, ఈ స్పిల్ ఉంటాయి కదా, ఇవి మనం అంటే తుడిచేసినా మనకి మనీ వస్తాయి. ఇప్పుడు క్లీన్ చేసాం కదా, మనకు మనీ వచ్చింది చూడండి. మళ్ళీ ఏటీఎం. బాగా డబ్బులు వచ్చినాయి గాయస్. ఇక ఇరగొట్టేద్దాం మనం. ఇక్కడ కొన్ని మిగిలినాయి మన కోసం, ఇవి కట్టేద్దాం. సో మీరు చూస్తున్నారు ఇవన్నీ కట్టేశాం. సో మన దగ్గర తక్కువే మిగిలినట్టున్నాయి. ఇవి మనం కట్టేసినా మనకి మనీ వస్తుంది. సో గాయ్స్ చూడండి ఇక్కడ 63K
మళ్ళీ వచ్చినాయి 68K అయిపోయినాయి చూడండి. నేను చెప్పింది ఇప్పుడైనా నమ్మండి. సో గైస్, వుడ్ ఇట్ హర్ట్ టు యూజ్ ఎ మాప్? వుడ్ ఇట్ హర్ట్ టు యూజ్ మాప్ అంటే నాకేం అర్థం కాలే. మనకేమైనా అవుతుందా మాప్ యూజ్ చేస్తే పెద్ద ఓవరాక్షన్? సో గాయ్స్ చూడండి, మీరు ఇక్కడ అయితే మనం కట్టేస్తున్నా అన్ని మిర్రర్. దేర్ ఇజంట్ ఏ లాట్ ఆఫ్ స్టఫ్ టు డూ హియర్. 5 members ఉన్నారు. ఇది అయిపోతే మళ్ళీ వస్తారులే, ఓవరాక్షన్ చేయకండి మరి. అపార్ట్మెంట్ టైకాన్ 135 diamonds you have today. Nikita Gam, tenant satisfaction, paycheck. Oh, pay after order of Nikita Gam. So na పేరు అయితే Roblox లో Nikita #Gam. సో మీరు కూడా నా దగ్గరికి రావాలంటే రావచ్చు. సో లాస్ట్ 3rd floor కూడా అయిపోయింది అనే సెకండ్ లోనే బెడ్రూమ్ నైట్ లైట్స్ అయితే వచ్చేసి అయిపోయింది గాయస్. మళ్ళీ 7 members అయిపోయారు మన దాంట్లో. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం న్యూ ఫ్లోర్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బాగా ఉమ్మేసిన, ఇక్కడ ఏం చేశారు, టాయిలెట్ పోసారా లేకపోతే దొడ్డికెళ్ళారో కూడా అర్థం కాలేదు. నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇంకా. సో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ అయితే అయిపోయినాయి. మనం ఇక 4th floor స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ 4th floor. 70. చూడండి గాయ్స్, నికితా గ్యాంప్స్ రెసిడెన్సెస్. సో మనకైతే సగమే అయిపోయింది గాయ్స్. మనం ఇంకా వావ్, చూడండి గాయ్స్, చాలా మంది మనకన్నా ఇది చేశారు బాగా. ఈ అమ్మాయి పేరేంటో, పాపా నీ పేరు చెప్పు. గాయ్స్, మనం నడవక ముందే ఇదే ఎక్సిలేటర్ లా తీసుకోబోతుంది. సో లెట్స్ టెలిపోర్ట్. 3rd న్యూ ఫ్లోర్ కట్టాలి గాయ్స్. ఇక మనకి బాగానే వచ్చినాయి మనీ. న్యూ ఫ్లోర్. I want to go to new floor. Studio apartment అంటే బ్రేక్ తీసుకున్నా మనకి డబ్బులు వస్తాయి. వావ్. బెడ్రూమ్ అపార్ట్మెంట్, లగ్జరీ కార్ స్టోరేజ్. ఇది మనం ఫస్ట్ లో వచ్చినా కూడా బాగుండు కదా. ఇదేంటి గాయ్స్, న్యూ ఫ్లోర్. దీనిలోకి వెళ్దాం పదండి. నాకేం అర్థం కావట్లేదు. లెట్స్ గో. బాగానే ఉంది గాయ్స్, చాలా ఖర్చు అయినట్టు ఉంది. మనం చాలా కష్టపడాలి. బ్రేకింగ్ న్యూస్ అన్నారు, మనం చూడకుండానే చేసేసాం. చాలా పెద్ద తప్పు చేసాము. సో లెట్స్ అన్ని పే చేసేసాం. వసూలు 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 వసూలు, పైసా వసూలు. సో మీరైతే చూస్తున్నారు, మనకి చాలా ఖర్చు అయిపోతుంది. మరి అంతే గైస్, ఇది క్లీన్ చేస్తే మనకి ఎక్స్ట్రా వస్తాయి అంతేగా. సో లెట్స్ గో. అండ్ ఓకే గైస్, వామ్మో చాలా ఉంది గాయస్. మనం ఇక కష్టపడాల్సిందే. మన దగ్గర ఏమో సగమే మనీ ఉంది, కిందకెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక్కడ ఎవరు
మీరు చూస్తున్నారు గాయస్, మనకు చాలా ఖర్చు అవుతుంది. ఇటు సైడ్ సగమే ఉంది మన ఇక. మనం బయటికి వెళ్ళి ఇక కొనాల్సిందే, తప్పదిగా మనకి. సో లెట్స్ గో అండ్ బై. వాంబో, వీటి వల్ల నేను ఎట్లా వెళ్తున్నానో నాకే తెలియట్లే గాయ్స్. సో మీరు చూస్తున్నారు, మనమైతే ఫస్ట్ టెలిపోర్ట్ అయిపోయాము. ఇక్కడ మనకి ఇంకా వెయిటర్స్ ఇలాంటివి కావాలి, ఎందుకంటే ఇది ఒక అపార్ట్మెంట్. ఇదేం రెస్టారెంట్ కాదు కదా, అపార్ట్మెంట్ కదా. ఓన్లీ కస్టమర్స్, లేకపోతే ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉంటారు అంతే. ఇదేం హోటల్ కాదు యాక్చువల్లీ, నాకు తెలుసు. ఎస్ 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 గాయ్స్, ఒక అపార్ట్మెంట్ ఓనర్ అంటే ఎలా ఉంటారో మీకైనా ఎప్పుడైనా ఏమైనా తెలుసా? తెలుసా తెలీదా? కామెంట్లో చెప్పండి. కానీ 499 నాకేం అక్కర్లేదు. సో మనైతే 4th ఫ్లోర్కి వెళ్ళాలి. యాక్చువల్లీ అపార్ట్మెంట్ అంటే ఒక ఓనర్ది బాధ్యత ఓన్లీ ఫ్లోర్స్ కట్టడం, మిగతావన్నీ వచ్చిన కస్టమర్సే చూసుకోవాలి. కానీ ఇక్కడ అన్ని మనమే పెట్టాలి, అది కూడా మన ఖర్చులతో, మన డబ్బులతో. వాళ్ళు డబ్బులు ఇచ్చి మా కోసం కొనండి అని కూడా ఏం చెప్పరు, మన డబ్బులతో మనమే వాళ్ళకి కొనాలి. వెరీ సిల్లీనా? సో లెట్స్ గో. ఇది అయిపోతే మనకు చాలా కస్టమర్స్ వస్తారు. సో లెట్స్ గో. దిస్ బిల్డింగ్ ఫీల్స్ చీప్. ఇది చీపా? మనం బ్రేక్ తీసుకుంటేనే మన సార్లు చెయ్యి పని చెయ్యి అంటారు. కానీ ఇక్కడ టేక్ బ్రేక్ అంటే మనీ కూడా ఇచ్చేస్తున్నారు. వావ్, ఐ లైక్ దిస్ అపార్ట్మెంట్. సో లెట్స్ గో. చాలా మంది వచ్చారులే గాయ్స్. హాయ్ టు ఫ్రంట్ డెస్క్ చెఫ్. ఇప్పుడు మనకైతే 105.2K అయితే ఉన్నాయి. అసలు స్పిల్ అంటే ఏంటి? టాయిలెట్ పోయడమా లేకపోతే దొడ్డికి వెళ్ళడమా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సరే, మనకి ఇక తుడవడమే బాధ్యత. ఇది ఏం లేదు, మన చేతిలో ఏం లేదుగా. సో లెట్స్ గో. సో మనకి లాస్ట్ చెక్ అయితే వచ్చేసింది, బికాజ్ మనమైతే ఒక ఫ్లోర్ అయితే చేసేసాము. సో ఇవాళ ఎపిసోడ్ ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణమ్య ద గేమ్ అండ్ డాన్సర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.